ఓకే, 1వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాం. 14వ వచనం. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నది, సంచకరువుగా ఉన్నాడు. ఆత్మ, పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మే సంచకరువుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ కూడా ఒక వ్యక్తిగా చెప్పబడ్డాడు. దేవుని ఆత్మ దేవుడే. ప్రజల ఈ హేతువు చేత ప్రభు అయిన యేసుక్రీస్తునందు ప్రభు అయిన యేసునందలి మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చి నేను వినినప్పటి నుండి మీ విషయమైన మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరియు మీ మనో నేత్రములు వెలిగింపబడినందున. ఎవరి? మీ మనో నేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో. ప్రతి వ్యక్తిని దేవుడు పిలుస్తాడు. ఈ మాట ఎలా లోపలికి ఒక సేవకునే కాదు పిలిచేది, సేవకుని పిలుపు ప్రత్యేకత. విశ్వాసుని కూడా పిలుస్తాడు. అది ఎలా ఉండదంటే నా తండ్రి ఆకర్షించిందని నా దగ్గరికి ఎవరు రారు. ప్రతి అవయవాన్ని కూడా దేవుడు ఆకర్షించాలి. పిలుపుని ద్వారా కూడా ప్రతి అవయవాన్ని కూడా పిలుపు ఉండేది, ఆకర్షణ ఉండేది. ఓకే, ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నేను నిరీక్షణ ఎట్టిదో. ఒకవేళ దేవుడు మనల్ని పిలిచాడా అంటే విశ్వాసగా దేవుడు ఆకర్షించాడా, ఒక నిరీక్షణ ఉండేది మనకి. ఓకేనా? పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహదైశ్వర్యం ఎట్టిదో. భూమి మీద పరిశుద్ధులు ఉన్నారు, అందులో నీ స్వాస్థ్యం ఏంటి? ప్రజలా ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని. 19వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూప యొక్క తండ్రి తను తెలుసుకున్నట్టు యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. దేవుడి ఈ మాటలు మన కొరకు ఆశీర్వదించును గాక. ఇప్పుడు ఒక సామాన్యమైన విషయాలు కాకుండా పరిపూర్ణమైన విషయాలు తెలుసుకోవటానికి సంఘమునకు ఒక పిలుపునిచ్చాడు. ఎవరు? పౌలు గారు. అంటే సామాన్యమైన విషయములు కాకుండా పరిపూర్ణమైన విషయాలను తెలుసుకోవడానికి సంఘానికి పిలుపునిచ్చాడు. ఇప్పుడు మీకు జ్ఞానము కావాలి, ప్రత్యక్షత కలిగిన మనసు కూడా కావాలి మీకు. ఇప్పుడు మీకు ఈ జ్ఞానం, ఈ లోక జ్ఞానముకి మించిన జ్ఞానం, ప్రత్యక్షత కలిగిన మనసు. దాని అర్థం ఏంటంటే ఒక వ్యక్తికి ప్రత్యక్షత వచ్చినప్పుడే, ప్రవక్త ఏమంటే ప్రత్యక్షత కలిగినప్పుడే వాక్యం అంతా అతనికి అర్థమవుతుంది. ఆ మనసు ఎలాంటిదంటే చిన్నపిల్లవాడు మనసు కాదు. ఇంక అది ప్రత్యక్షత వచ్చినప్పుడు చిన్నపిల్లవాడు మనసు కాదు. మనం అంటాము చిన్నపిల్లవాడు మైనర్లో ఉన్నప్పుడు వాడికేం తెలుసురా అంటాం. మేజర్ అయిన తర్వాత వాడిని అట్లా వదిలిపెట్టాం. అట్లా వదలరు, శిక్ష చేస్తారు వెంటనే. సార్ నాకు దాని గురించి అవగాహన లేదు సార్ అంటాం మనం. అయినా కానీ శిక్ష పడిద్ది. మనకి ఎందుకో తెలిసిన, ఆలోచన చేసే వయసు నీకుంది, నువ్వెందుకు ఆలోచన చేయలేదు అంటాడు. కోర్టు అడిగేది అదే. నీకు 25 సంవత్సరాల వయసు ఉంది, నువ్వెందుకు దీని గురించి ఆలోచన చేయలేదు? ఆలోచన చేయకుండా అడి చేసావు నువ్వు, శిక్ష వేసింది. అదే 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు లోపడి చేశాడు అనుకో, అవి వదిలేస్తుంది. అతనికి వాడికి మైండ్ మెచ్యూరిటీ లేదని వాడిని వదిలేస్తుంది. కానీ అదే 30 సంవత్సరాలు చేస్తూ వదలదు. కోర్టు ప్రశ్నించింది, శిక్ష వేసింది. ఈ రోజున మనం అలాంటి మైనర్ అనగా అసలు ఏమీ తెలియని స్థితిలో మనం లేము. ఈ రోజున సంఘం ఏ స్థితిలో ఉందంటే పరిపూర్ణత, మెచ్యూరిటీ.
ప్రత్యక్షత కలిగిన మనస్సు అంటే సంపూర్ణమైన విషయాలను తెలుసుకునే మనసే ప్రత్యక్షత కలిగిన మనస్సు. నాకు అది తెలియదండి, ఇది తెలియదండి అంటే ఇక్కడ కుదరదు ఈ టైంలో. అంటే ఇప్పుడు అక్కడ మన బాధ్యతలు కూడా ఉన్నాయి, కష్టపడే బాధ్యత మనకు కూడా ఉంది, తెలుసుకునే బాధ్యత మనకు ఉంది. అలా కాకుండా నాకు తెలియదు పాస్టర్ గారు, ఇది దేవుడా నాకు తెలియదు అంటే ఇక్కడ కుదరదు. అది ప్రత్యక్షత కలిగిన మనసు అంటే. అది ఇవ్వాలంటున్నాడు ఆయన ప్రార్థనలో. దేవుడి జ్ఞానాన్ని మీకు ఇవ్వాలి, ప్రత్యక్షత కలిగిన మనసు ఇవ్వాలి ఇప్పుడు మీకు. అంటే ప్రత్యక్షత అనక ప్రతి లేఖనమును బయలుపరిచేదే, ప్రతి లేఖనము అర్థం చేసేదే, ప్రతి లేఖనమును చూసేటట్టు చేసేదే ప్రత్యక్షత. ఇప్పుడు ఒక పోరాటం మీకు ఉన్నది. సంచకరువుగా ఇవ్వబడిన పరిశుద్ధాత్ముడు మీకు మీ మనోనేత్రములను తెరిచి పరసంబంధమైన జ్ఞానమునిచ్చి ప్రత్యక్షత కలిగిన మనస్సునిచ్చి మిమ్మల్ని వాక్యములో సంపూర్ణ చేయాలనేది నా ప్రార్థన అంటాడు పౌలు గారు. అదేనా చెప్పింది? ఈరోజు మనం పరిశుద్ధాత్మ పొందుకున్నాం, దేవునికి స్తోత్రం. ఆయన ఆత్మచేత నడిపించబడుతున్నాం. గుడ్. హోలీ స్పిరిట్ అనేది, పరిశుద్ధాత్మ అనేది కేవలము ఆయన పిల్లలకు మాత్రమే. భూమి మీద ఉన్న సంఘానికి పరిశుద్ధాత్మక అభిషేకం దొరికింది. పరిశుద్ధాత్మ అనేది కేవలము ఆయన పిల్లలకు మాత్రమే. అవునా? సారీ, మాట అర్థమైంది మీకు? పరిశుద్ధాత్మ అభిషేకం గురుగుల మీద కూడా వర్షం పడుద్ది. పరిశుద్ధాత్మ నింపుదల కేవలము గోధుమలకు మాత్రమే, ఆయన పిల్లలకు మాత్రమే. ఇట్స్ లీడింగ్. హోలీ స్పిరిట్ యొక్క లీడింగ్ ఎవరికంటే పిల్లలకు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృప కలుగునుగాక. పరిశుద్ధాత్మ లీడింగ్ అనేది, నాయకత్వం అనేది, నాయకత్వం. ఎక్కడే ఉన్నారా? కృప కలుగునుగాక. పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వం ఆయన పిల్లలకు మాత్రమే, అందరికి కాదు, ఆయన పిల్లలకు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన పిల్లలకు మాత్రమే. ఈ మాట అర్థమవుతుందండి? అస్సలు మర్చిపోవటానికి లేదు. పరిశుద్ధాత్మ యొక్క లీడింగ్, నాయకత్వం, పరిశుద్ధాత్మ యొక్క టీచింగ్, బోధ కేవలము ఆయన పిల్లలకు మాత్రమే. ఆయన శరీరంలో భాగములుగా ఉన్నవారికి మాత్రమే. మరుగై ఉన్న మర్మమంతా ఎవరికి చెప్పబడుతుందంటే ఆయన పిల్లలకు మాత్రమే. ఈ ఆఖరి దినాల్లో ఉన్న అవయవాలు ఏవైతే ఉన్నాయో ఆ పిల్లలకు ఇప్పుడు 6000 సంవత్సరముల నుండి, ప్రైజ్ ది లార్డ్, 6000 సంవత్సరముల నుండి మరుగై ఉన్న విషయాలన్నిటినీ ఈ చివరి దినాలలో ఆయన పిల్లలకు మాత్రమే ఓపెన్ అవుతా ఉన్నవి. ప్రభు మనల్ని దీవించునుగాక. హల్లెలూయా. కృప కలుగునుగాక. ఒక క్లాస్ టీచర్స్ క్లాస్లో ఉన్న వాళ్ళని, వాళ్ళు 10th క్లాస్కి వచ్చే లోపు మెరిట్ స్టూడెంట్ని బయటికి తీస్తారు. వాళ్ళు బుర్రలకు పొదలు పెట్టి మెరిట్ లిస్టుని బయటికి తీస్తారు. వీళ్ళు మెరిట్లో ఉన్నారు సార్ అంటాడు. అలాంటి పిల్లల్ని ముందుకు వెళ్ళేదానికి వారు సలహాలు ఇస్తారు. ఒకవేళ కానీ ఇంటి దగ్గర వాళ్ళు ధనము ఒకవేళ వాళ్ళు పెట్టుకోకపోతే వీళ్ళను మంచి కాలేజీలకి వాళ్ళని ఫార్వర్డ్ చేసి ఏదైనా ధన సపోర్ట్ చేయండి సార్ అని చెప్పి మెరిట్ స్టూడెంట్స్ని ఏం చేస్తారంటే, నో ప్రాబ్లం, మేము ఫ్రీగా మీకు అడ్మిషన్ ఇస్తాం, చదువుకోండి మీరు అని అంటారు. అలాంటి వారికి స్పాన్సర్స్ కూడా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, మేము వాళ్ళకి స్పాన్సర్ చేస్తాము, చదివించండి, ఉపయోగపడతారు అలాంటి పిల్లలు అంటారు. వారిని ముందుకు తీసుకెళ్తారు. ఇంకా వారిలో కూడా మంచి టాలెంటెడ్ ఉంటే
వారిని సైంటిస్టులుగానో లేకపోతే మంచి ఆలోచన కలిగిన వాళ్ళందరినీ ముందుకు పంపుతారు. సార్ ఏడవనారా? వాళ్ళని వదిలిపెట్టరు. ఈడు ఇంటికాడ ఉంటానన్నావు, వాడిని ఇంటికాడ ఉండనీరు వాళ్ళు. వాడికి అన్ని వనరులను రెడీ చేస్తారు వాళ్ళు. ఆ వ్యక్తులను, స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళని రెడీ చేస్తారు. ఓహో ఇతన్ని ముందుకెళ్ళాలి అని. జస్ట్ నీకు తెలియకుండానే అన్నీ రెడీ అయి ఉంటాయి. నీకు తెలియకుండానే అన్నీ రెడీ అయి ఉంటాయి. నిజమది. ఇప్పుడు ఒక బుర్ర బాగా పనిచేసే వ్యక్తికి ఇంత సోర్సెస్ ఉంటే అన్నిటినీ ఉంటే, దేవుని వాక్య విషయంలో సంపూర్ణ సమర్పణ కలిగిన పిల్లల సంగతి ఏంటి? ఇప్పుడు దేవాది దేవుడు పోగొట్టుకుంటాడా వారిని? పోగొట్టుకుంటాడా అన్నది కొంచెం ఆలోచన చేయండి. వాక్యమునకు ఉపయోగపడే విషయంలో నా హృదయం ఎంత బాగా పనిచేయుచున్నది, నా హృదయం ఎంత బాగా పనిచేస్తుంది, దేవుడి చేతిలో వాడబట్టడానికి నా హృదయం ఎంత బాగా పనిచేస్తుంది. నేను ఎప్పుడు ఒకసారి మీకు చెబుతూ ఉంటాను, మీకు బాగా తెలివి కలిగిన బుర్ర కలిగినవాడు, బాగా తెలివి కలిగిన బుర్ర కలిగినవాడు, ఒక బుర్ర ఉంటే మనిషిని చూడగానే వాడెవడో ముందు వాడు ఆలోచన చేస్తాడు. మనతో మాట్లాడటానికి వాడు టైం వేస్ట్ చేయడు. వాడు మనం తిక్కలుగా మాట్లాడతామని కూడా వాడికి తెలుసు. అందుకని టైం వేస్ట్ చేయడు. వాడు ఒక్క మాటతోనే సమాధానం చెప్పి వీడి కెపాసిటీ ఎంతవరకే ఉండిద్ది, సరే ఇటు వెళ్ళండి సార్ అంటాడు. అండ్ నెక్స్ట్ మనం ఏం మాట్లాడతాం కూడా వాడు గెస్ చేస్తాడు. సంభాషణ పెంచడాడు, తెలివి కలిగినవాడు. అర్థమైందండి? అంటే వాడి టైం వృధా చేసుకోడు, ఏది పడితే అది కూడా మాట్లాడ్డావు. ఎడవన్నారా? మరి తెలివి కలిగిన వాళ్ళు ఊరకన్నారా ఏంది? వాడు మనిషి నేను మనిషి అంటే ఎట్ట? ఇప్పుడు నువ్వు వాడు మనిషి నేను మనిషి అంటే కుదరదు. ఇక్కడ తెలివి కలిగినవాడు తెలివి కలిగినవాడే. వాడు అక్కడ కూర్చొని నేను ఇరికెత్తాడు శుభ్రంగా. నువ్వు నోరు తెలుసుకొని చూస్తూ ఉంటే నేనేం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు వాడు నిలబడితే నేను ఇరికెత్తాడు మొత్తం. వాడు వాళ్ళు తెలివి కలిగిన వాళ్ళు, నువ్వు వాళ్ళని తక్కువ అంచనేస్తేట. ఓకే, ఆధ్యాత్మికంగా వస్తున్నాం మనం. ఎక్కడే ఉన్నారా? దేవుని ఆత్మచేత నింపబడిన పిల్లలు పౌలు ఏమంటాడు తెలిసిన? చదువుతారా? పౌలు ఒక అద్భుతమైన మాట అంటాడు, చదువుదాం. కృప కలుగునుగాక. కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన పదం ఉండేది, మీరు దాన్ని చదవాలని. చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, ప్రైజ్లా 14వ వాక్యం చదువుతున్నాం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెరితనముగా ఉన్నాయి. అవి ఆత్మానుభవము చేతనే వివేశింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఒక ప్రకృతి సంబంధమైన మనిషికి ఆత్మ విషయాలు అర్థము కావు, తేల్చేశాడు దేవుడు. ఓకే, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతడు ఎవని చేతనైనను వివేశింపబడడు. ఇప్పుడు పౌలు ఏమన్నాడంటే, ఒక ఆత్మ సంబంధి అయిన వ్యక్తి అన్నిటినీ వివేచించును అన్నాడు. ఒకవేళ నేను ఆత్మ సంబంధిని అని చెప్పుకుంటూ అన్నిటిని వివేచించలేకపోతే పొరపాటు ఎవరిది? పొరపాటు అయితే దేవుడిది కాదు. ఓకేనా? పొరపాటు అయితే దేవుడిది కాదు. ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆత్మ సంబంధమైన వ్యక్తి కృప కలుగునుగాక అన్నిటినీ వివేచిస్తాడు. అవునా అని ఉంది. అలా చదవండి. ఇప్పుడు 15వ వచనం. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును కానీ
ఆ, ఇప్పుడు ఆత్మ సంబంధమైన వ్యక్తి ఏం చేయాలి? అన్నిటినీ వివేచించాలి. అది మన డ్యూటీ, మన లోపల ఉన్న అభిషేకం అది. అవునా? ఎందుకు ఒక మాటతో మనం ముగిస్తున్నాం. ఎందుకు ఆత్మ సంబంధమైన వ్యక్తి అన్నిటినీ వివేచించాలి? భూమి మీద ఒక విశ్వాసుకున్న డ్యూటీ ఏంటంటే వాక్యమును కాపాడుట. పౌలు తిమోతితో మాట్లాడేటప్పుడు ఈ మాట మనకు చెప్తాడు. ఏదైతే నీకు అప్పగించబడిన బోధ ఉందో దాన్ని కాపాడు అన్నాడా? వాక్యముని కాపాడాల్సిన డ్యూటీ ఎవరిది? మనది. అంటే నీకిచ్చిన వాక్యాన్ని నువ్వు కాపాడాలి, నాకిచ్చిన వాక్యాన్ని నేను కాపాడాలి. పరిశుద్ధాత్మ ఉన్న వ్యక్తి అన్నిటినీ వివేచిస్తాడు అన్నాడు. అవునా? ఇప్పుడు నాకు వివేచన లేదంటే కుదరదు. ఇక్కడ అన్నిటినీ వివేచిస్తాడు అంటాడు. నేను ఒక ప్రశ్న నిన్ను, వివేచన అనేది నీ తెలివితేటలు పెంచుకోవడానికి ఇచ్చిందా, సంఘానికి ఉపయోగపడేదానికి ఇచ్చిందా? అంతేనా? సంఘ ఎదుగుదలకు, సంఘ క్షేమము కొరకు, సంఘములో ఉన్న ఆయన పిల్లల కొరకు ఈ వివేచన నీకు ఇచ్చింది. నీ స్వార్థానికి ఉపయోగించుకోవడానికి వివేచన ఇవ్వలేదు. ప్రాఫెట్ ఏమంటాడంటే, చెట్టు ఎప్పుడు కూడా ఆ ఫలాన్ని చెట్టు తిందు. చెట్టు ఒక మంచి పండుని కాసి పండించి అది తినదు. అది ఎప్పుడు తిందు. ఓకేనా? అది ఎప్పుడు తినదు. అది ఇతరులకే ఆ పండునిచ్చేదానికి రెడీగా ఉండేది. చెట్టుకు ఇంకొక గుణం కూడా ఉండిద్దంట. అది రాలిపోయి కుళ్ళిపోవటము అసలు అది ఇష్టపడదట. అది రాలిపోయి కుళ్ళిపోవటం కూడా ఇష్టపడదట. అది చక్కగా పండినప్పుడే ఇతరులకు ఇవ్వాలని ఆశ కలిగి ఉండదంట. కోసుకొని తినేసేయండి అన్నారు. అది చెట్టుకున్న కోరిక. అది రాలిపోయి కుళ్ళిపోవటానికి ఇష్టపడదట. ఏదైనా దేవుడు ఒక జ్ఞానం ఇస్తే దాచిపెట్టుకొని నేను లేకపోతే అక్కడ ఏం జరగదు, ఇది కుళ్ళిపోవటం. నేను లేకపోతే అక్కడ ఏమీ జరగదు, కుళ్ళిపోవటం. అది దేవుడు మనకి జ్ఞానం ఇచ్చింది, తలాంతులు ఇచ్చింది. ఈవెన్ కొంతమంది ప్రార్థించడానికి ఇస్తాడు దేవుడు. ప్రార్థన అభిషేకం ఉంది. సంఘానికి ఉపయోగపడేటట్టు ప్రార్థించు. అబ్రహాం గారి వలె సంఘమునకు ఉపయోగపడేటట్టు ప్రార్థన చేయి, స్వార్థం కాకుండా. అది ఫలము ఇతరులకు ఇవ్వటం. దేవుడు నీకు మంచి పాటలు పాడే వరం ఇచ్చాడు అనుకో, చక్కగా పరిశుద్ధమైన పాత్రగా ఉండి పాడి సంఘానికి ఒక ఉజ్జీవాన్ని అందించు. అది ఫలమును సంఘానికి ఇచ్చే విధానం. ప్రజలా ఒక మంచి ప్రసంగం చేసే అభిషేకం దేవుడు నీకు ఇచ్చాడు. లోతైన ఆ విషయాలు ధ్యానించి చక్కగా మలిసి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఆ ఫలము, ఆ ఆహారాన్ని పెట్టు. అది దేవుడి నీకు ఇచ్చిన తలంతు. కృప కలుగునుగాక. అర్థమైందండి? ఇప్పుడు నువ్వు సంఘానికి ఉపయోగపడాలి.
ఇక్కడే ఉన్నారా? ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ పొందాడు అంటానికి మనకు ఫైనల్గా అసలు సంఘము ఎత్తబడేటప్పుడు ఏముండబోతుందనే మాటను మనకు చెప్తాడు. ఏంటంటే సంఘము ఎత్తబడే ముందుగా తలరాయి ప్రేమను కలిగి ఉంటాడు అన్నాడు. అంతేనా? ఏంటి? తలరాయి ప్రేమను కలిగి ఉంటాడు. ఇప్పుడు తలరాయి ప్రేమ మనం కలిగి ఉన్నాం అనుకో, ఆ అభిషేకం ఎట్టుండేది? తలరాయి ప్రేమ కలిగి ఉన్నావు అంటే తలరాయి ప్రేమ ఇప్పుడు నీ వద్దకు వచ్చింది, లేదా తలరాయి ప్రేమతో నువ్వు అతుకుపడుతున్నావు. ఈ మాట అర్థమైందండి మీకు? తలరాయి ప్రేమ నీకు స్టార్ట్ అయిందనుకో, ఇప్పుడు ఎలా ఉంటావు నువ్వు? ఏం సార్ ఇక్కడే ఉన్నారా? ఫైనల్గా కనబడేది తలరాయి ప్రేమ. తలరాయి ప్రేమ అతుకుబడిన తర్వాత సంఘము ఎత్తబడుతుంది అన్నాడు. అయ్యా అంతేనా? తలరాయి, దేవుడు తలరాయిని అతుకున్న తర్వాత సంఘము అంటే తల శరీరం ఏకమైనప్పుడు, వాళ్ళ అదృశ్య కలయికకు వచ్చినప్పుడు, వాళ్ళ అదృశ్యంగా ఏకమైనప్పుడు భౌతికంగా ఆ శరీరాన్ని చూపించేది ఎక్కడంటే 1000 ఏళ్ల పరిపాలనలో ప్లస్ విందులో, మధ్యాకాశ విందులో ఆ శరీరం కనపడుతుంది, 1000 ఏళ్ల పరిపాలనలో శరీరం కనపడుతుంది. ప్రవక్త ఏం ప్రసంగం చేశాడంటే ఇప్పుడు భూమి మీద జరుగుతుంది ఏంటంటే అదృశ్యమైన కలయిక. ఇప్పుడు ఏం పెట్టబడుతుంది సంఘానికి? తలరాయి పెట్టబడుతుంది. ఇప్పుడు తలరాయి ప్రేమ ఫైనల్ అంటాడు. అంతేనా? సారీ మాట అర్థమవుతుందా మీకు? తలరాయి ప్రేమ ఫైనల్. దేవునికి స్తోత్రం. అంటే మనము సంపూర్ణంగా ఎదిగిన తర్వాత, శరీరం సంపూర్ణతకు వచ్చిన తర్వాత, మన భాషలో 7 సంఘకాలాల్లో ఉన్న 7 గుణలక్షణాలు సంపూర్ణత చెందినప్పుడు, ఆ 7 గుణలక్షణాలు పరిపూర్ణమైన మానవ స్వరూపంలో 7 గుణలక్షణాలు తలరాయిని ఆకర్షిస్తాయి. తలరాయిని ఆకర్షిస్తాయి. అప్పుడు తలరాయిని ఆకర్షించినప్పుడు, తలరాయి మనకు పెట్టబడుతున్నప్పుడు, అది మన ముద్రలో ఏం చదువుతున్నామంటే, ఆ తలరాయి ప్రత్యక్షత వచ్చినప్పుడు అది ఏం చెప్పబడింది? అది సహజాతీతమైన మనసు అన్నాడు. మామూలు మనసు కాదు, అది సహజాతీతమైన మనసు అన్నాడు. అది వాస్తవానికి పౌలు ఈ మాట మనతో చెప్తాడు, రక్షింపబడిన వ్యక్తి 2 లోకాల్లో ఉంటాడన్నాడు. అది గ్రహింపు రావడానికి టైం పడుతుంది మనకి. బైబిల్ ఏం చెప్పినాడు? 2 లోకాల్లో ఉన్నాడు అన్నాడు. అతను భౌతికంగా ఈ లోకంలో ఉంటాడు, ఆధ్యాత్మికంగా మరొక లోకంలో ఉన్నాడు అన్నాడు. రక్షింపబడిన వ్యక్తి అన్నాడు. అన్నాడా? ఇప్పుడు దేవుడు మనసు వచ్చినప్పుడు మనకి ఎలా ఉండేది? ప్రభు మిమ్మల్ని దీవించిన గాక. ఇక్కడే ఉన్నారా? తలరాయి వచ్చినప్పుడు దైవిక ప్రేమ. ఓకేనా? ఈ దైవిక ప్రేమ వచ్చినప్పుడు మనకి ఇలా చదువుతాం. నేను చదువుతున్నాను. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, మచ్చరపడదు, డంబముగా ప్రవర్తింపదు, ఉప్పొంగదు. ఆ ప్రేమ అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకున్నదు, త్వరగా కోపపడదు, అపకారం మనసులో ఉంచుకున్నదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాళుకొనును. అన్నిటినీ తాళుకొనును. దైవిక ప్రేమ వచ్చినప్పుడు ఏంది? అన్నిటినీ తాళుకునేది. అంటే ఒక మాట చెప్పాలంటే మరి దీన్ని ఏమనొచ్చు మనం? సంఘములో అన్ని పనులు నాయే. దైవిక ప్రేమ ఇది. నాకు చెప్పలేదు, నన్ను పిలవలేదు, నాకు అప్పగించలేదు కదా, ఇట్లాంటి ఆలోచనలు మనకు కూడా వస్తూ ఉంటాయి. బయటికి వెళ్ళినప్పుడు అంటంలో ఒక అర్థం ఉండిద్ది. సంఘములో నేననేది ఫస్ట్ నువ్వే అప్రోచ్ అవ్వాలి. ఒక పని చేయటానికి నువ్వే అప్రోచ్ అవ్వాలి. సేవకునే పరిశుద్ధాత్మ నాయకత్వంతో ఉన్న నీవు అప్రోచ్ అవ్వాలి. నా డ్యూటీ ఏంటి? ప్రభుని అడగాలి. నెక్స్ట్ సేవకుని, సంఘ బాడీని, సంఘంలో ఉన్న డీకన్స్ కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, అందరూ ఉంటారు కదా,
వారిని మనమే అప్రోచ్ అవ్వాలి. అయ్యా ఏంటి పరిస్థితి? అన్నిటినీ తాళుకొను, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ. ఇది తలరాయి యొక్క అతుకుబడేటప్పుడు మనకున్న మనసు. అన్నిటిని నమ్ముతాం, అన్నిటిని నిరీక్షిస్తాం. అసలు ఇక్కడ తొందరపడేది ఏమీ లేదు. ఎమోషనల్గా జడ్జిమెంట్లు ఏమీ ఇవ్వటానికి లేదు ఇక్కడ. నిరీక్షణ అంతే, నిరీక్షణ. ఎస్ అంతే. ఎలాగా రేపు అవుద్ది, రేపుగా తేలినది. నిరీక్షణ అనే అభిషేకం మన మీదకి వచ్చినప్పుడు ఇక అసలు ఏ తగాదాలు ఉండవు. తగాదాలకి తావే లేదు. నిరీక్షణ అనే అభిషేకం. వాస్తవానికి తలరాయి ప్రత్యక్షత అంటే ఇదే. తలరాయి దిగొచ్చినప్పుడు, అది సంపూర్ణంగా క్రీస్తు మనసైనప్పుడు ఇక నీకు షార్ట్ టెంపర్ ఏడుంది? లేదు కదా. అన్నిటికీ నిరీక్షణ, అన్నిటిని ఓర్చుకోవటమే. ఒకటి కాదంటుంది ఆయన. ఓర్పున్నిటికీ అన్నిటిని ఓర్చుది. అన్నిటిని అంటే ఎన్ని జరుగుతున్నాయి అన్నిటికీ ఓర్పు రావాలి. ఇక్కడే ఉన్నారా? కృప కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు గారు ఓర్చుకోకపోతే సంఘంలో ఉండేవాళ్ళం మనం అందరం, నేను కూడా ఉంటామా? ఎంత ఓర్చుకుంటే నిన్ను సంఘంలో ఉంచాడు, ఎంత ఓర్చుకుంటే నన్ను కూడా సంఘంలో ఉంచాడు కదా. మనం ఏం గుర్తించాం? మన స్వార్థం మనం చూసుకున్నామా లేదా, మనకు పని అయిందా లేదా, అది మన స్వార్థపరులం. ఇంకా దాని అర్థం ఏంటంటే ఇంకా శారీరకంగా సావల. పరిశుద్ధాత్మ లోపల ఉన్నట్లయితే అన్నిటినీ వివేచించిద్ది. ప్రభు మేము దీవించిన గాక. ఇక్కడేమన్నారా? కృప కలుగును గాక. అవును కదా. ప్రేమ శాశ్వత కాలమును, ప్రేమ శాశ్వత కాలమును. అదే అద్భుతమైన పదం ఇది. ఇవాళ ఉండి రేపు పోయిద్ది కాదు ప్రేమ అనేది, అది శాశ్వత కాలం ఉండేది దైవిక ప్రేమ. ఈరోజు కుసేపు ఉండి డబ్బులు ఉన్నప్పుడు కుసేపు ప్రేమ, డబ్బులు లేకపోతే ఒక ప్రేమ, పొగిడితే ఒక ప్రేమ, పొగడకపోతే ఒక ప్రేమ, పెడితే ఒక ప్రేమ, పెట్టకపోతే ప్రేమ, పిలిస్తే ఒక ప్రేమ, పిలవకపోతే ఒక ప్రేమ, గౌరవిస్తే ప్రేమ, గౌరవించకపోతే ప్రేమ, ప్రార్థన చెయ్యని చెబితే ఒక ప్రేమ, చెప్పకపోతే. ఇవన్నీ అభిషేకాలు ఇవన్నీ. ఎందుకంటే సేవకుల దగ్గర కూడా చూస్తూ ఉండగా ఆడికెళ్ళి నాకు ప్రార్థన కూడా ఈ సమయం లేదని అలిగిపోతారు. ఎన్నో చూసాంగా, ఒకటి కాదుగా. ఒక ఆయన పిలిచి, పెద్ద ఆయన, నేను లాస్ట్గా ఒక ప్రార్థన ఇస్తే, ప్రార్థన ఏమిటి, నాకు ప్రార్థన ఇస్తావా? ఆయన సీనియరా నేను సీనియరా? ఈయన కూడా పిలిచాను నేను. అయ్యా ఆయన లాస్ట్లో వచ్చాడు, ఈయన ప్రసంగం చేశాడు. ప్రసంగం కూడా 5 నిమిషాలే, ఓన్లీ 5 minutes. 1 గంటలో 16 మందిని వాడాం. మా చుట్టాలంతా దడుచుకుని 1 గంటలో 16 మందిని వాడాం అక్కడ. ఆయన పెద్ద ఆయన వస్తే లాస్ట్లో జస్ట్ ప్రేయర్కే ఇచ్చాం. ప్రేయర్ చేయండి పాస్టర్ గారు అన్న. నాకు ప్రార్థన ఇస్తావా? ఒక్కని చెప్పకుండా నన్ను పంపుతావా? నేను అన్నం తిన్నాం వినేసి వెళ్ళిపోయాడు ఆయన పరిగెత్తుకుంటా. ఈడయ్యా ఈ పాస్టర్ అంటే పాస్టర్ ఆడున్నాడు, వెళ్ళిపోయాడు. అంతే. కొన్ని అభిషేకాలు మరి అడ్జస్ట్ కాలేరు వాళ్ళు. కానీ దైవిక ప్రేమ అది కాదంటాడు, అన్నిటినీ వచ్చింది. అది పరిస్థితులను అవగాహన చేసుకునేదే దైవిక ప్రేమ. అయ్యా అర్థమైందా మీకు? అంటే ఎన్నో నేర్చుకుంటూ వస్తుంటాయి కానీ ఒక జీవవాక్యం మీకు అందించలేకపోతున్నాం. ఇప్పుడు మేము కూడా ఎమోషనల్ అయితే ప్రతి కోటలో తగాదలే. మేము కూడా ఎమోషనల్ అయితే ప్రతి కోటంలో తగాదలే. ఓ అద్భుతంగా ఉంది మాట. అంటే ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఓర్చుకుంటూ వస్తున్నాం అంటే అది మంద కాదు కానీ ఆయన అభిషేకం. అది మనకు తెలియకుండానే ఒక అభిషేకం మన మీదకి వస్తూనే ఉంది.
అది ఈ తలరాయి ప్రేమ అనేది అది నువ్వు కోరుకుంటూ వచ్చింది కదా, ఆయన ఉచితంగా ఇచ్చింది అది. ప్రభు మనం దీవించునుగాక. కాబట్టి ఇప్పుడు మనం అధిక నుండి మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్ళేటప్పుడు చిన్న మనసు మనకు లేదు, గొప్ప మనసు మనకు ఉంది. అన్నిటిని వివేచించే మనసు మనకు వివేచించాలంతే. అందుకని ఒక విశ్వాసి చర్చలకు వచ్చినప్పుడు, మీటింగులకు వచ్చినప్పుడు ఎట్లా ఉండాలంటే, అక్కడ ఏ పని ఉందో చేయటానికి ఆలోచన కలిగి ఉండాలి. అక్కడ మార్గారు మీటింగ్కి వెళ్ళినప్పుడు మేము ఈవెన్ ఈరోజు కూడా ఏదైనా పెద్ద మీటింగ్కి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు మాకేం పనులుంటే చెప్పు, అవసరం బ్రదర్ కూర్చోండి, మీరు కూర్చోండి అంటాడు. అడుగుతాం, పోయి నేను అడుగుతా, నాకేం పని ఉందో చెప్పు. కారు తీసుకొచ్చా, దీన్ని నేను వాడుకుంటానని చెప్పు, రెడీగా ఉంచుతా. ఆయిల్ ఫిల్ చేసి వాళ్ళ ఆయిల్కి డబ్బులు నా కారుని వాడుకో, ఇది కాదు. ఆయిల్ ఫుల్ ఫిల్ చేసి కారు ఎడ పెడతాం, మీరు ఏమైనా వాడుకోవాలంటే వాడుకోండి దీన్ని, అంతే. మేమన్నా ఏదైనా చెప్పు ఆస్కార్ మేము చేస్తాం, లేదు బ్రదర్ మీరు కూర్చోండి అని ఏ పనులు చెప్పలేదనుకో, ఏదో ఒకటి ఉండాలని చెప్పి ఎంతో కొంత మా తరపున తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టి ఇవి వాడండి అని చెప్పి కూర్చుంటాం. మేము పోయి గౌరవిస్తాడు మమ్మల్ని ఆయన. ఒక పెద్ద పరిచయం జరుగుతుంది కాబట్టి మేము కూడా పక్క కూర్చుంటాం, కానీ ఆసక్తి కలిగి ఉంటాం. ఒక పెద్ద కూటంలో ఏది అది ఆల్ ఇండియా యూత్ మీటింగ్ జరిగినప్పుడు భాస్కర్ వస్తున్నాం, ఏంటి నా డ్యూటీ అని, ఎందుకంటే పెద్ద మీటింగ్ కాబట్టి అడిగితే అప్పుడు అన్నాడు, బ్రదర్ నీ కారు కొంచెం వాడాల్సి ఉండేది అన్నాడు. మోస్ట్ వెల్కమ్. సేవకులను అప్పచెబుతున్నాను నీకు, ఈ సేవకులను తీసుకువెళ్ళు, మళ్ళీ సేవకులను తీసుకురా, అది నీ డ్యూటీ, నీ వరకు అప్పచెబుతున్నాను. ఎవరిని అప్పగించి భాస్కర్ అన్నాడు. అప్పగించాడు. అప్పగించి మేము వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత కూడా నేను ఫోన్ చేసేవాడిని, ఏమని, ఇంకెవరైనా ఉన్నారా తీసుకొస్తాం. మన ప్రవక్త ఏమన్నాడు, శరీర అవయవాలు అరిగిపోతే చెయ్యన్నాడు. ఇక కారు అడగపోతే అట్ట, ఈ శరీర అవయవాలను తుప్పు పట్టకుండా అరిగిపోయిందాక చేయన్నాడు. ఈ కారు కొనుక్కొని కారు లోపల పెట్టుకుంటే సుఖమా? ఇప్పుడు తుఫాన్లు వచ్చి కార్లు 100 కార్లు కొట్టుకొని పోతున్నాయి. విజయవాడలో కూడా పోయినాయి మొన్న. చూస్తూ ఉన్నాడు కారుడు పోతుంది, పోని 100 కాలంలో గెలవని, చేసేది ఏం లేదు, కాలిపోతుంది. మొన్న లాస్ ఏంజల్లో నా BMW కారు లేకపోతే ఆడి కారు ఏదో ఉంటాయి ఎక్కడండి. అసలు 100 కోట్ల రూపాయలు ఒక్కొక్క కారు కోట్లతో ఉంది, బోర్దైపోతుంటే చూస్తూనే ఉన్నారు. కానీ అది చక్కగా ఉపయోగపడితే, ప్రభువుకు ఉపయోగపడితే, అది కొంచెం అవయవాలు అరిగినట్టు కొంచెం బొడ్లు కూడా అరగనియండి. ప్రభు మిమ్మల్ని దీవించను గాక, కృప కలుగును గాక. ఇక్కడే ఉన్నారా? కాబట్టి సంఘానికి వచ్చినప్పుడు, మీటింగ్లకు వచ్చినప్పుడు నాకు ఆ పని చెప్పలేదు, ఈ పని చెప్పలేదు కాదు, రెడీగా ఉండాలి, రెడీగా ఉండాలి. ఏం పని లేదా, వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేయడు, కూర్చో, నువ్వు మోకరించండి, ఇంకొకటి మోకరెత్తాడు. అంటే నీకు పని లేనప్పుడు పని చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎవడో వారు కూర్చుంటే వాడు కూడా మోకరిస్తాడు. ఈ టైంలో ఎందుకు వృధా చేయాలి? చక్కగా మనం ప్రార్థన చేద్దాం, కూర్చొని ప్రార్థన చేయి. ఒకవేళ పని ఉందనుకో పాస్కర్ దగ్గర, పాస్కర్ ఏం పని, పలానా ఉందా పని, ఆ పనికి వెళ్ళు. ఏం పని లేదు, మోకరించాడుకు వచ్చి ఆ మాట ఈ మాట పక్కలతో మాట్లాడకుండా, రే సిస్టర్ ప్రార్థన చేసుకుంటుందిరా, పక్క వెళ్తాడు. బ్రదర్ ప్రార్థన చేస్తున్నాడు రా, పక్క వెళ్తాడు. ఇంకొకటి వచ్చి మోకరించాడు, ఇంకొక నలుగురు కూర్చుంటాం. బబులోను సామ్రాజ్యాన్ని కూల్చింది 3 ప్రార్థనే, అవునా? ఎంతమంది? 3, లేక 4 వ్యక్తులు, 4 ప్రార్థన బబులోను కూల్చింది, ప్రార్థనే కూల్చింది. నువ్వు కూడా ప్రార్థన చేయవచ్చి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తులు, సంచకరువు కలిగిన పిల్లలు మహిమ నుండి
అతి మహిమలోకి వెళ్తారు. ఇది తలరాయి దిగొచ్చిన కాలం అంటే చిన్న విషయాలు కాదు. 3 ఇడుపులో జరుగుతున్న ఆ విషయాలు, ఆ వాతావరణము అన్నిటినీ ఇప్పుడు మీకు తెలియజేసే టైం. మీరు చిన్న చిన్న విషయాల గురించి ఆశించకండి. ప్రవక్త పెద్ద పెద్ద వాటి గురించి ఆశించండి. అడిగేటప్పుడు కూడా చిన్నవి కూడా అడగకూడదంట. మనకు తెలిసి ఏది అడగాలో ఏది అడగకూడదు. ఎందుకంటే అంటే మనం కూడా ఎంత చేసాం కూడా తెలిసిద్దిగా. అంటే మనం చేసిన దాన్ని బట్టి మనం అడుగుతాం. కానీ దేవుడే అడుగు ప్రవక్త ఏమంటాడు తెలిసిన, పెద్ద పెద్దవి అడగండి అంటాడు. ఎవరు అడుగుతారు పెద్ద పెద్దవి? కష్టపడ్డవాడు అడుగుతాడు పెద్ద పెద్దవి. ఏం కష్టపడకుండా ఏం అడుగుతాం మనం? అడిగినా బాగుండదులే, అడిగినా బాగుండదులే అనుకుని మెదలకుండా కూర్చుంటాం. అది కష్టపడు పనివాడి జీతానికి పాత్రుడు అన్నట్టు చక్కగా దేవుడు నువ్వు అడగక ముందే ఇస్తాడు. కష్టపడండి, అరిగిపోండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. తల వచ్చిన ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, పరిశుద్ధుడా, చక్కని మీ ఆలోచనలు వినే కృప మాకిచ్చావు ప్రభువా. నీ పరిశుద్ధాత్మ కలిగిన పిల్లలు, సంచకరువు కలిగిన పిల్లలు, విమోచించబడిన వారిని పరిపూర్ణతలకు తీసుకొని వెళ్ళటానికి వాక్యము సంపూర్ణంగా వారికి తెలిసి 3 ఇడుపుల్లో జరుగుతున్న ప్రతి ఆలోచనను వారు చూచినట్లు, విన్నట్లు, అన్నిటిని వివేచించినట్లు, ఎత్తబాటుకి ఏ రీతికి వెళ్ళాలో, ఎంత కష్టపడాలో ఆ పరిపూర్ణ విషయాల కొరకు, అక్కడ సోమర్తనము లేదని, అక్కడ అజ్ఞానం లేదని, అక్కడ ఏది కూడా సంకుచితమైన ఆలోచనలు ఇవ్వని, అక్కడ పరిపూర్ణమైన విషయాలు ఉన్నాయని, సంపూర్ణ విషయాలు ఉన్నాయని, అక్కడ దైవిక ప్రేమే ఉన్నదని, అది సంపూర్ణమైన క్రీస్తు మనసని, ఇక ఏమాత్రం కూడా మానవ ఆలోచన అక్కడ లేవని, అది 3వ ఈడుపని. అందులో ప్రభువా నీ పిల్లలు నీ మనస్సు కలిగి ఆ సహజాతీతమైన కార్యములలో సాగిపోయే గొప్ప సమయమని మాతో మాట్లాడినందుకు స్తుతులు ప్రభువా. మేమందరం విశాలపరచబడిన హృదయాలతో మహిమ నుండి అధిక మహిమలోనికి, ఆ ఎత్తబడే స్థితిలోనికి, ఆ పరిపూర్ణమైన ప్రేమలోనికి, ఆ దైవికమైన వాతావరణంలోనికి ప్రతి వాక్యమును ఆయన కష్టపడి చదివి, కష్టపడి విని, అది శరీరమై పరిశుద్ధుల పరివారమును కలుసుకోవటానికి తలరాయి చేత అతుకుబడి ఆ గొప్ప ఎత్తబాటు కొరకు, ఆ పరలోక రాజ్యముల మా కొరకు సిద్ధపరచబడిన విందులోనికి ప్రవేశించడానికి, 1000 ఏళ్ల పరిపాలనకు వెళ్ళేదానికి వాక్యము నాయనా మా యొద్దకొచ్చి మమ్మలను ప్రభువా ఆ ప్రేమతో ప్రభువా తట్టుచుండగా, ఈ కృపను మేము పాడు చేసుకోకుండా ఆ కృపాస్వరము వింటూ 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 ప్రభువా మేము ముందుకెళ్ళటానికి, అన్నిటిని వివేచిస్తూ ముందుకు వెళ్ళటానికి, సంఘానికి అన్ని విషయంలో ఉపయోగపడే పాత్రలుగా ఉండటానికి కృప చూపమని, తలలోంచి బిడ్డలందరూ దీవించమని ప్రభువా. మా ముందున్న కూటమును బట్టి స్తుతులు. ఈ రాత్రికి, రేపు ఉదయం, రేపు రాత్రి జరుగుతున్న కూటం నీ నామ మహిమార్థమై జరుగునుగాక. అద్భుతమైన వాతావరణం ఉండునుగాక. స్వామి, మీరు అన్నిటిని సమకూర్చే దేవుడై ఉన్నారు అయ్యా. మా హృదయాలు విశాలపరిచినందుకు స్తుతులు ప్రభువ. మమ్మల్ని బలపరిచినందుకు స్తుతులు ప్రభువ. ఓ దేవా, ఆ గొప్ప ఎత్తబాటుకు మేము సిద్ధపడటానికి ఈ కూటములు చక్కగా మాకు తండ్రి గొప్ప ఉజ్జీవాన్ని, ఉత్తేజాన్ని, ప్రత్యక్షతనిచ్చే కూటాలుగా ఉండడానికి కృప చూపమని ప్రభువా. ఈ కూటాల ద్వారా నీ బిడ్డలతో మాట్లాడమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని, ప్రతి మాట మాలో ఫలింప చేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే తెలియజేస్తూ ముందున్న కూటాలని చేతికి అప్పగించుకుంటూ క్రీస్తు యేసు మీ నామములోనే ప్రార్థించడానికి పెడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపా సమాధానం తలవంచిన మనకు సకల పరిశుద్ధులకు, ఇల్లాయులున్న దేవుని పిల్లలకు ఆయన కృప సదాకాలము తోడేయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. God bless you. God bless you all.